నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. హన్మకొండ జిల్లా భీమారంలో ఓ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి సంబంధించిన ఓ ఫ్లెక్సీ తొలగిస్తున్న క్రమంలో తండ్రి కొడుకులు విద్యుద్ఘాతంతో మృతి చెందారు. భీమారంకి చెందిన సాంబయ్య ఓ రిటైర్డ్ ఉద్యోగి, అతని భార్య రమాదేవి, ముగ్గురు కుమారులతో అయితే ఆయన నివాసం ఉంటున్నారు. మరి ఇటీవల కాలంలో చిన్న కుమారుడు శరత్ అనే మూడవ కుమారుడిది వివాహం అయితే జరిపించారు. మరి వారం రోజుల క్రితం వారి వివాహం అయితే జరిగింది. మరి నిన్నటి రోజున మంగళవారం వర్షం కురుస్తుండడంతో మరి ఆ ఫ్లెక్సీ తొలగించే క్రమంలో ఆయన ఫ్లెక్సీ తొలగిస్తుండగా ఆయన విద్యుద్ఘాతానికి గురై సాంబయ్య మృతి చెందడం జరిగింది. మరి అతన్ని రక్షించే క్రమంలో కొడుకు శరత్ కూడా విద్యుద్ఘాతానికి గురయ్యాడు. మరి అతన్ని ఎంజంకి తరలిస్తున్న సమయంలో మరి మార్గం మధ్యలో ఆయన మృతి చెందాడు. మరి తండ్రి కొడుకులు ఇద్దరు ఆ విద్యుద్ఘాతానికి గురై మృతి చెందడం జరిగింది. మరి వారం రోజుల క్రితమే ఆ కొడుకు శరత్కి అయితే వివాహం జరిపించారు. మరి నిన్నటి వరకు వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబరాలు, మరి బర్త్డే పార్టీస్ ఇవన్నీ కూడా జరిగాయంట. మరి ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబంలో ఒకేసారి వర్షం కురిసిన ఆ క్రమంలో ఫ్లెక్సీ తొలగిస్తున్న టైంలోనే విద్యుద్ఘాతానికి గురై తండ్రి కొడుకులు ఇద్దరు మృతి చెందడం జరిగింది. మరి ప్రస్తుతం అయితే మనం పోస్ట్మార్టం దగ్గర అయితే ఉన్నాం. మరి వాళ్ళ బంధుమిత్రులు అయితే మనతో ఉన్నారు. మరి ఏం జరిగిందనే విషయాన్ని ఒకసారి వాళ్ళతో మాట్లాడి అడిగి తెలుసుకుందాం. మీరు ఏమవుతారు? సాంబయ్య వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు. ఇంటి పక్కన ఉంటారు. ఏం జరిగింది అసలు? సాయంత్రం 6-6:30 సుమారులో వాళ్ళ టెంట్ హౌస్ తీసే క్రమంలో వాళ్ళు చూద్దాం పైన ఏమన్నా అని చెప్పేసి పోతే అక్కడ వైర్ అంటే కొంచెం వర్షం పడ్డది. వర్షం పడటంతోనే సైడ్కి వచ్చే వరకు అక్కడ వైరు, దానికి సీరియల్ బల్బ్స్ ఉంటాయి కదా, మన బిల్డింగ్కి లైట్స్ ఇస్తాం, దానికి టచ్ అయ్యి ఇతనికి షాక్ కొట్టి కింద పడటంతోనే ఆ పైన ఉన్న వాళ్ళు చెప్పారు అనమాట. చెప్పగానే అట్లా మీ నాన్న పడిపోయాడు అనగానే వీళ్ళ చిన్న కొడుకు ఇప్పుడు పెళ్ళింది ఒక 6 days బ్యాక్, ఆయన టగటక్ ఊరికి ఏమైందో అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడు, మరి ఇట్లా పడిపోయాడు అన్న క్రమంలో పట్టుకున్న క్రమంలో ఈయన షాక్ కొట్టి పడిపోయాడు. షాక్ కొట్టి పడిపోగానే గతం వేరే వాళ్ళు అందరూ వచ్చేసి ఆ కట్టెతోనే ఆ వైర్ ఉంటాయి కదా, సీరియల్ వైర్, ఆ వైర్ని అటెండ్ నుంచి వీళ్ళని తీసుకోవడం జరిగింది. సో అతను అక్కడనే అయిపోయింది. ఇప్పుడు అంబులెన్స్లో తీసుకొచ్చే క్రమంలో వాళ్ళ అబ్బాయి కూడా చనిపోయాడు అనమాట. వాళ్ళ అబ్బాయి కూడా చనిపోయాడు. అంటే ఫాదర్ అక్కడే చనిపోయాడు, మార్గం మధ్యలో అబ్బాయి చనిపోయాడు. అవును. ఓకే, అంటే ఎంత వయసు ఉంటుంది? సుమారు ఆయనకు ఒక 28-30 ఆ రేంజ్ ఉంటుంది అబ్బాయికి. సాంబయ్య అనే వ్యక్తికి 64. ఆయన రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇప్పుడు ఆ అబ్బాయి రీసెంట్గా మ్యారేజ్ అయిందా? రీసెంట్గా 6 days బ్యాక్ మ్యారేజ్ అయింది. సో నిన్న చనిపోయింది కదా, మొన్న అతని బర్త్డే కూడా అయింది. అట్లా 29th బర్త్డే 30 చనిపోయాడు. వన్ డేనే ఇట్లా చనిపోయి అంటే ఎస్టర్డే వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారు. నైట్ సెలబ్రేషన్ చేసుకుని అంత హ్యాపీగా ఉన్న క్రమంలో వాన వచ్చింది కదా, ఆ టెంట్ హౌస్ తీసే క్రమంలో ఆ వైర్ ఉన్నది, ఆ వైర్ చూసుకోలేదు తను, కాలుకు తట్టి ఆన్ ది స్పాట్ చనిపోయాడు అన్నట్టు. ఇంకా ఆన్ ది స్పాట్ షాక్ వచ్చి కింద పడుతూనే ఒక 10 minutes క్రమంలోనే పైన ఉంటారు. వాళ్ళు చూసి చెప్పేసరికి అరే మన నాన్న ఇట్లా పడిపోయిండు, అరే ఏమైంది, ఆ స్ట్రోక్ వచ్చింది, ఏమైంది, పడిపోయిన సరికి టక్క ఉరికేసి ఆయన సడన్గా పట్టుకునేసరికి ఆ షాక్ ఇదని తాకింది. ఏమైందో అనుకున్నాను, కరెంట్ షాక్ అని అబ్బాయికి తెలియదు అక్కడ. ఆ క్రమంలో ఇప్పుడు మా అక్కయ్య ఉంటుంది అన్నట్టు, మా అక్కయ్య కూడా అయ్యో వాళ్ళు పడిపోయిన వాళ్ళ వెనక ఉరికేసి వాళ్ళని పట్టుకునే క్రమంలో అందరూ ఆపిల్ల షాక్ వచ్చిందని అప్పుడు వాళ్ళకు కన్ఫర్మ్ అయింది అన్నట్టు అది కరెంట్ షాక్ అని చెప్పేసి. ఓకే, మీరు ఏమవుతారండి సాంబయ్య గారికి? సాంబయ్య గారికి నేను మేడాలు ఉండండి, వాళ్ళ చెల్లె కొడుకు. నేను నన్ను ఆయనే పెంచారండి, ఆయన దగ్గరనే పెరిగిన చిన్నప్పటి నుండి. తను జీసీసీలో 35 years సర్వీస్ చేసి 2021లో రిటైర్డ్ అయ్యారు నర్సంపేట బ్రాంచ్లో. తనకు 3 కొడుకులండి. 2021లో తన పెద్ద కొడుకు పోస్ట్ కోవిడ్ సిండ్రమ్స్తో బాడీ వీక్ అయి చనిపోయాడు. ఆ కుటుంబానికి వాళ్ళ పెద్ద కొడుకు చనిపోయాక 21 రోజులకు కొడుకు పుట్టిండు, సాంబయ్య గారికి మనవడు పుట్టిండు. వాళ్ళ కొడుకు పోయిన బాధ నుండి 4 ఏళ్ల తర్వాత ఈ చిన్న కొడుకు పెళ్లి చేసే క్రమంలో గత 10-15 రోజుల నుండి పెళ్లి వేడుకలు జరుపుకుంటున్నారు ఇంట్లో. ఇందులోనే ఈ పెళ్లి వేడుకల్లోనే వాళ్ళ నడిపి కొడుకు యొక్క కొడుకు ఫస్ట్ బర్త్డే చేయడం జరిగింది. పెద్ద కొడుకు యొక్క కొడుకు 5వ బర్త్డే చేయడం జరిగింది. పెళ్లి కొడుకు అష్టనవములు వస్తాయని ముందు రోజు నాడే, ఆదివారం నాడే 24వ తారీఖు నాడు పెళ్లి ఉంటే జూను, ఆ బుధవారం ఉంటే ఆదివారం నాడే అష్టనవం వస్తుంది సోమవారం అని మన పెళ్లి కొడుకుని చేయడం జరిగింది. మంగళవారం నాడు మళ్ళీ పెళ్లి కొడుకుని చేసి మంగళ స్నానాలు చేశారు, కూరలు పెట్టారు. బుధవారం నాడు పెళ్లి జరిగింది గ్రాండ్గా. ఉన్నత విద్యావంతుడండి వాళ్ళ చిన్న కొడుకు శరత్ కూడా. తను CA కంప్లీట్ చేసి ఒక 2 years నుండి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ అమ్మాయిని మౌనికను మా రిలేటివ్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమె కూడా బాగా చదువుకున్న అమ్మాయి.
పెళ్లి చాలా ఘనంగా జరుపుకున్నారు. 29 జూన్ నాడు ఆ అమ్మాయి ఆ భర్తకు బర్త్డే వేడుకలు కూడా ట్రీట్ ఇచ్చిందండి. ఆ అమ్మాయి వీళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ తల్లిదండ్రులను పిలుచుకొని ఇచ్చింది. దేవుడు వాళ్ళ కుటుంబం మీద కనికరం చూపకుండా 30 నాడు సాయంత్రము తను వాకింగ్ పోయే సమయంలో టీ తాగి వాకింగ్ పోయే సమయంలో దురదృష్టవశాత్తు ఆ బంగ్లా మీద ఏమన్నా పెళ్లి సామాన్ ఏమన్నా ఉన్నాయని చూస్తానికి పోయాడు. అంతకుముందు చిరుజల్లులు పడి ఆ బిల్డింగ్ మొత్తం చిత్తడిగా తయారై దాని మీద దండం కోసం కట్టిన జేవైర్లు, బట్టల కోసం కట్టిన జేవైర్లు అవి ఉన్నాయి. అదేవిధంగా మన సీరియల్ బల్బ్స్ వేయడం జరిగింది ఆ బిల్డింగ్. దానికి వచ్చిన వైరు కరెంట్ షాక్తో షార్ట్ కావడం ద్వారా జేవైర్లో కరెంట్ షాక్ వచ్చి ఈ సాంబయ్య గారు మీదకి ఎక్కడంతో కరెంట్ షాక్కి గురై అరవగా వాళ్ళ చిన్న కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అబ్బాయి పెళ్ళైన అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ నాన్నను కాపాడే ప్రయత్నంలో మా మామగారు ఎంబడే స్పాట్ అవుట్ అండి. 108కి ఫోన్ చేసి తీసుకుపోయే క్రమంలో శరత్కు కొంచెం పల్స్ ఉండే అండి, ఆశలు ఉండే మాకు. మా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఒక పావు గంటలోనే అంబులెన్స్లోనే చనిపోయాడండి. ఆ కుటుంబం 10 రోజులు అంగరంగ వైభవంగా చేసుకున్న పెళ్లి వేడుకలు ఇలా విషాదకరంగా అవుతాయని మేము కలలో ఊహించలేదు. మీ బంధుమిత్రులం ఊళ్ళో వాళ్ళందరం కూడా చాలా విచారంలో ఉన్నామండి. అంటే నిన్నటి రోజున కురిసిన వర్షానికి ఏ టైంలో జరిగింది ఇదంతా? అది 6:30కి అండి అది జరిగింది. 6:30కి వాకింగ్ పోదామన్న క్రమంలో ఆ 2 బిల్డింగ్ల మధ్యలో ఒక పరద కట్టడం జరిగింది నీడ కోసము. ఆ పరదను సర్దే క్రమంలో వైర్ అడ్డం వచ్చింది ఆయనకు. ఆ వైర్ అడ్డం వస్తే తీస్తే దానికి సీరియల్ బల్బ్స్ వేసిన మెయిన్ వైరు అది కట్ అయి ఉన్నది అని చెప్పారు. మా బంగ్లా బిల్డింగ్ ఎక్కాలంటేనే భయం అవుతుంది అసలు నిన్న చూస్తే, మా బిల్డింగే కానీ. దాని నుండి ఆ బట్టలు ఆరేసే జే వైర్లకు కరెంట్ వచ్చి ఆ వైర్ని తీసే క్రమంలో తన వేళ్ళు కాలిపోయాయండి. నిజంగా చాలా ఘోరం అండి అసలు. అది శత్రువులకు కూడా అట్లా జరగదు ఎవరికి కూడా. పెద్ద కొడుకు చనిపోయిన బాధ నుండి తేరుకున్నారు, కుటుంబం నిలబడుతుంది అనుకునే క్రమంలో తండ్రి కొడుకులు చనిపోవడం, మా అత్తమ్మకు, మా నడిపి బామ్మర్దికి, మా చెల్లెళ్ళకు, కొత్తగా పెళ్ళైన అమ్మాయి కూడా చాలా అసలు ఆ కుటుంబం కూడా వాళ్ళు ఎట్లా కోలుకుంటాడో మాకైతే అర్థమవుతుంది. మేమే తట్టుకోలేకపోతాం, వాళ్ళు ఎట్లా కోలుకుంటాడో మాకు అర్థమవుతలేదు. ఎలా ఉండేవారు సాంబయ్య కానివ్వండి వాళ్ళ అబ్బాయి? ఎలా? సాంబయ్య గారి కుటుంబం అజాతశత్రువు అండి, అజాతశత్రువు. ఆయనకు ఆ 3 కొడుకులకు కానీ వాళ్ళ కోడళ్ళకు కానీ ఆయనకు వాళ్ళ ఎక్కడి తరపున జాబ్ చేసిన దగ్గర కానివ్వండి, ఊళ్ళో కానివ్వండి, ఆయన స్నేహం చేసినందుకు ఏజ్తో సంబంధం లేదు. రిటైర్డ్ అయినాక కాస్త 2 ఇయర్స్ నుండి యూనివర్సిటీలో వాకింగ్ ఒక గ్రూప్ పెట్టుకున్నారండి. అందులో తను రిటైర్డ్ అయ్యి 4 ఇయర్స్ అయితే 64 ఇయర్స్ ఉంటాయి. 35 ఇయర్స్లో కూడా ఆయనకు ఫ్రెండ్స్ ఉన్నారు, 70 ఇయర్స్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. చిన్న పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు. ఆయన ఎవరిని కూడా చాలా ప్రేమ ఆప్యాయాలతో పిలుతారు. ఆ కుటుంబ వాళ్ళ భార్య అయితే తల్లి అందరినీ ఎవరైనా ఇంటి ముందటికి వచ్చినా ఎవరైనా ఏదన్నా అడిగినా చాలా బాగా చూసుకుంటారండి వాళ్ళు. అసలు అలాంటి కుటుంబం ఉండదండి మా భీమవరంలో నాకు తెలిసి. అయితే ఆ కుటుంబంతో గడపడం నా అదృష్టం అండి ఈ జన్మలో. అంతకు మించిన అదృష్టం ఏముండదు నాకు. ఓకే.